హనుమకొండ జిల్లా మాదన్నపేటలో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసనకు దిగారు. రాకేష్ సీడ్స్ యజమాని వెంకటేష్ తమ వద్ద ధాన్యం కొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో వెంకటేష్ ను రైతులు మాదన్నపేటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం జరిగింది. రైతులకు నచ్చచెప్పి వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ సీడ్ అని చెప్పి ఒకటి మా పేపర్ చూసిండు సార్ అని నమ్మి వడ్లు ఇచ్చిన 15 రోజులకి ఇస్తానంటే సరే అని ఇచ్చిన. మరి వడ్లు వేసుకొస్తాను నాకు కొన్ని డబ్బులు అంటే 30,000 ఇస్తా అన్నాడు. 30,000 ఇచ్చిన. ట్రాక్టర్ వేసుకుపోయి వాడిని దించి అన్లోడ్ చేసి వచ్చిన సార్. వేసి వచ్చి స్టేషన్లో మొత్తం తిరిగిన. మా వాయిదా అయిపోయేదాకా చెల్లిగా తీత పాపం ఇక స్విచ్ ఆఫ్ పెట్టుడు ఏమైనా ఆ ఫోన్ రెస్పాన్సే లేదు. ఇక ఫోన్ ముట్టుకుని లేదు, రెస్పాన్స్ అసలే లేదు. ఇక మమ్మల్ని ఇక ఎస్ఐ దగ్గర పోయినాం, సిఐ దగ్గరికి పోయినాం, కమలాపురం ఎస్ఐ పోయినాం, సిఐ పోయినాం, అయితే కేశపట్నం పోయినాం. ఇవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు. రాకేష్ సీడ్ అనేది సీడ్ ఉన్నది మాది. మేము మా ఇప్పుడు వడ్లు సీడ్ చేసి అమ్ముతాం మేము అని మేము 15 రోజులు వాయిదా పెట్టిండు. వాడు అయ్యో 12 రోజులు అంటాడు, అయ్యో 15 రోజులు అంటాడు. అట్లా నెల చూసాను. నెల కాలం నుంచి వెళ్ళి ఒక్కటి తిరుగుడు దొరకకపోడు. స్టేషన్లకు వచ్చి ఒక కాయను రాసిచ్చి అప్పంచెల్లి ఇంకా దొరకకపోతే మా కష్టాలు నేను 20 గుంటలు పోయి మా ఇప్పించిన రైతులకు నేను రాసిచ్చిన వాళ్ళ బాధ భరించలేక మా ఇంటికాడ జవడాలు పంచాయాలు మా భార్యలు వాళ్ళ ఇంటికాడ వడ్లమ్మినావు ఏం చేసినావు ఏం కథ ఇంటికైతే కూడి పెట్టక అటువంటి తిప్పలు పడుకుంటా ఈ 2 గోస పడుకుంటా మేము ఎలా తీసుకుంటాం సార్. దయచేసి మాకు ఆ పైసలు ఇప్పగలని అందరికీ మనం చేస్తున్నాం. డిసెంబర్ 22వ తారీఖు ఆమ్దాలపల్లి వెంకటేష్ అనే వ్యాపారి వచ్చి మేము సీడ్ ప్లాంట్ పెట్టినాం వీణవంకల వడ్లీన్లని వర్షాకాలం డిసెంబర్ 22వ తారీఖు 51 క్వింటల్ని 10 కిలోలు అమ్మినా సార్. 2600 ధర. 15 రోజులకి ఇస్తానని పోయి ఇప్పటి వరకు ఇవ్వలే. మన కమలాపూర్ పోయి పిఎస్కి పోయినాం, కేశపట్నం పిఎస్కి పోయినాం, హుజరాబాద్ ఏసీపీ ఆఫీసు పోయినాం, హుజరాబాద్ రూరల్ సిఐ దగ్గర కూడా పోయినాం సార్. ఏం లేదు, వానికి అడ్జస్ట్ చేస్తాను కానీ మాకేం అది లేదు సార్.